1099 టీవీ న్యూస్. ఉమామహేశ్వర రిజర్వాయర్కు తమ భూములు ఇవ్వమంటూ రైతుల ఆందోళన. నాగర్ కర్నూలు జిల్లా బాల్మూరు మండలంలో ఉమామహేశ్వర రిజర్వాయర్ కోసం ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేస్తుందని అన్నదాతల ఆందోళన. బాల్మూరు మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి గుడి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీగా వెళ్లి కార్యాలయం ముందు బైఠాయించి ధర్నాకు దిగిన రైతులు ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని, రిజర్వాయర్ కోసం విలువైన మా భూములను ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన రైతులు. మీరు యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యానికి బోనస్ ఇవ్వలేదు, ఇప్పుడు ప్రాజెక్టు కొరకు ముందుకు వస్తున్నారా? ఎందుకయ్యా ఈ ప్రాజెక్టు? ఎవరిని బతికించడానికి? మీ కమిషన్ల కొరకే ఈ ప్రాజెక్టు. కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయ వర్గాలు బతకడానికి మాత్రమే ఈ ప్రాజెక్టు తప్ప జనం బతకడానికి పనికిరాదు. కాబట్టి ఎంబడే దీన్ని ఆపివేయండి. దయచేసి ఈ రైతులను కాపాడండి. ఎమ్మెల్యే గారికి మరొక్కసారి అతి వినయపూర్వక, అతి తీవ్రంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రాజెక్టు జోలికి రాకండి. మీరు రకరకాలుగా కోట్లాది రూపాయలు సంపాదించుకోండి, రైతుల భూముల దగ్గరికి రాకండి. రైతుల భూముల దగ్గరికి మాత్రం రాకండి. మీరు ఏమైనా సంపాదించుకోండి, ఉష్కాలు కాదు, ఎన్ని బిల్లులు కాదు, ఈ రాష్ట్రాన్ని దోసి మీరు జాబ్లో పెట్టుకోండి. కానీ రైతుల భూములు మాత్రం తీసుకోకండి. ఈ దొంగ ప్రాజెక్టు నిర్మించకండి. ఇక్కడ మొదలుపెట్టిన ఉమామేశ్వర ప్రాజెక్టు గురించి మీకు ఖచ్చితమైన దాని గురించి ఏ చిత్తశుద్ధి లేదని నాకు అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల నర్సాయిపల్లి 2 కిలోమీటర్ల దూరంలో వాటర్ వచ్చింది. అక్కడికి కాలువల నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ బల్మూరు మండలంలో గిట్లు లేవు. మళ్ళీ అక్కడ తీసుకుంటే లక్ష్మీపల్లిలో కూడా వాటర్ ఉన్నాయి. ఈ కొంత ప్రాంతానికి నీళ్లు లేవని చెప్పి ఇక్కడ రిజర్వేర్ వేస్తా అంటున్నారు. మా తాతల నుంచి చూస్తున్నాం మేము. ఇక్కడ మా తాతలు, మా తండ్రులు, మేము ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నాం. వ్యవసాయం మీద ఆధారపడి మాకు 2 పంటలు అందుతున్నాయి పుష్కలంగా. ఇప్పుడు ఈ వర్షాకాలంతో మేము 3 పంటలు వేయడానికి అనుకూలంగా ఉంది మాకు వ్యవస్థ ఇక్కడ. అట్లాంటి దాన్ని మీకు చిత్తశుద్ధి లేకుండా ఎవడో మీ స్వలాభాల కోసం, మీ రాజకీయ ఒడివడికి నడవని కోసం, మీ లంచాల కోసం వేసుకొని ప్రజలను ముస్తా అంటే ఎవడు ఊకోడు చూసుకుంటా. ఇది ఇంకా రాజరికం కాదు. అది దృష్టిలో పెట్టుకొని ప్రజాభిప్రాయ సేకరణ ఫస్ట్ ఖచ్చితంగా చేయండి. మీరు ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా జమ్మని తోల్చి ఆడసారి వేపిస్తారు, చక్కని తోల్చి సరే వేపిస్తారు. మీ తాత జాగిర్ అనుకుంటారు. అయితే మీరు ఇట్లా గవర్నమెంట్ నుంచి మాకు వంచారు ఈ భూములు. నేనేమంటున్నంటే 5 ఏళ్ళ మీ స్వలాభం కోసం మీరు ఏదో చేసిపోయి మాది అనిపించుకొని జనాలని మభ్యపెట్టి ఇది చేయడం కరెక్ట్ కాదు. ప్రజాస్వామిక దేశంలో ఎట్లా ఉండాలి పరిపాలన అనేది? అడ్డమైన హామీలు ఇచ్చి ఒక్కడు ముందరికి రాడు, సస్తురంటే ఒకటి రాడు. ఇదే గుడి పైన ప్రమాణం చేసి పోయిరు మీరు. మరి మా పరిస్థితి ఏంది? మాకు జాబులు ఏమన్నా ఎంటబడుతున్నాం ఏమటి? ఇక్కడ మాత్రం పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. మేము సాటిలైట్ సర్వే చేసి చూపిస్తాము. ప్రతి ఒక్క చెరువు ఇప్పటికి అలుగులు పోతున్నాయి. మాకు ఇక్కడ రిజర్వాయర్ అవసరమే లేదు.